తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలు కాంగ్రెస్లో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్లో చేరారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ కాంగ్రెస్లో చేరిపోయారు. తాజాగా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి ఎంపీ వెంకటేష్ వెళ్లారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెంకటేష్ను పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు. ఇక సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అయితే లోక్సభ ఎన్నికల వేళ సిట్టింగ్ ఎంపీ పార్టీ మారడం బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, మరి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ అయినటువంటి వెంకటేష్ కాంగ్రెస్లో చేరారు. మరి అతనితో పాటు ఇంకెంతమంది పార్టీలో చేరే అవకాశం ఉంది? అశోక్, చెప్పండి. ఇక తాజాగా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి ఎంపీ వెంకటేష్ వెళ్లారు. అదే క్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెంకటేష్ ను పార్టీలోకి ఆహ్వానించారు. మరి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, డీటెయిల్స్ ఇవ్వండి. బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తోని చెప్పుకోవచ్చు. ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ పెద్దపల్లి నేతగాని వెంకటేష్ కాసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. సో ఆయన 2019కి ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దాని తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకొని 2019 ఎంపీ ఎలక్షన్ లో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. సో తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ చేరారు. సో దీనికి ఆయన మాట్లాడుతూ సొంత ఇంటికి వచ్చినట్లుంది. సో కాంగ్రెస్ పార్టీలో పని చేయడానికి వచ్చాను. సో నేను ఎలాంటి పదవులు ఆశించి పార్టీలో చేరలేదు అని ఆయన వ్యాఖ్యలు చేశారు. దాని తర్వాత మళ్ళీ ఆయన వీళ్ళంతా కలిసి రేవంత్ రెడ్డి నేతగాని, డిప్యూటీ సీఎం, సో మిగతా నేతలు కలిసి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. సో ఆయనతో పాటు ఈరోజు పలువురు కీలక నేతలు కూడా చేరారు. మహబూబ్ నగర్ జిల్లా నేత మన్నే జీవన్ రెడ్డితో పాటు అతని అనుచరులు కొంతమంది పార్టీలో చేరారు. సో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఆకర్ష్ పథకం పెట్టింది. అందులో భాగంగా చాలా మంది నేతలు కాంగ్రెస్ కు చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కాంగ్రెస్ అని చెప్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి చాలా మంది 3 పైగా సిట్టింగ్ ఎంపీలు ఇంకా మాకు టచ్ లో ఉన్నారు. వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ మేము ఆచి చూసి జాయిన్ చేసుకుంటున్నామంటూ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఇది కాంగ్రెస్ కు బూస్టింగ్ అని చెప్పుకోవచ్చు, అసలు బీఆర్ఎస్ కు షాక్ అని చెప్పుకోవచ్చు. మరి బీఆర్ఎస్ నేతలు ఆయన జాయినింగ్ పై ఏం మాట్లాడతారో ఇంకా వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్ గా అయితే
ఎలక్షన్స్ ముందు ఇది బీఆర్ఎస్ కు ఊహించని పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గతంలోనే ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీలో బీజేపీతో టచ్ లో ఉన్నట్లు, కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. సో తాజాగా చూసుకుంటే అది నిజమే అనిపిస్తుంది. ఇంకా ఎంతమంది ఎంపీలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారో అనేది మాత్రం చేరాల్సి ఉంది. సో మొత్తానికైతే ఇది బీఆర్ఎస్ కి మైనస్, కాంగ్రెస్ కు ప్లస్ అనుకోవచ్చు. సో ఓవరాల్ గా మరి మరికొద్ది సేపట్లోనే రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటన ముగించుకొని వాళ్ళంతా హైదరాబాద్ బయలుదేరుతారు. ఆయనతో పాటు మేతగాని వెంకటేష్ కూడా బయలుదేరే అవకాశం ఉంది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.